ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో సరయూ నదిపై నిర్మితమవుతున్న తేలియాడే స్నానఘట్టం త్వరలో అందుబాటులోకి రానుంది. పవిత్ర స్నానాలు ఆచరించే భక్తుల భద్రత సౌకర్యార్థం అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో దాదాపు 4 కోట్ల రూపాయల వ్యయంతో ఇది రూపుదిద్దుకుంటోంది. నదిలో నీటి మట్టం పెరిగినా లేదా తగ్గినా దానికి అనుగుణంగా ఈ నిర్మాణం తనంతట తానుగా సర్దుబాటు చేసుకుంటుంది. దీనివల్ల ఏ కాలంలోనైనా భక్తులు సురక్షితంగా స్నానం చేయొచ్చు. భక్తుల సౌకర్యార్థం ఇందులో 10 చేంజింగ్ రూములు ఏర్పాటు చేస్తున్నారు. విశ్రాంతి తీసుకోవడానికి బెంచ్లు, రాత్రివేళ వెలుతురు కోసం సోలార్ లైట్లు అందుబాటులో ఉంటాయి. భక్తులు ప్రమాదవశాత్తు లోతులోకి వెళ్లకుండా సేఫ్టీ బ్యారియర్లు, రైలింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ఒక ఎమర్జెన్సీ సపోర్ట్ బోటు కూడా నిరంతరం అందుబాటులో ఉంటుంది. పూజా సామాగ్రి, స్థానిక ఉత్పత్తుల విక్రయం కోసం ఈ ప్రాంగణంలోనే 7 దుకాణాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే నెల ఫిబ్రవరి నాటికి దీని నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రామమందిరం నిర్మాణం తర్వాత అయోధ్యకు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో సరయూ నదిలో స్నానం చేసే భక్తులకు మరింత రక్షణ కల్పించడం సహా ఇప్పటికే ఉన్న ఘాట్లపై ఒత్తిడిని తగ్గించడం కోసం ఈ బాతింగ్ కుండును నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు.